వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఇద్దరు కూడా అన్నా చెల్లెలు. వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకునేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కొత్తగా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త షర్మిల దగ్గరికి వెళ్ళడు, ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్ దగ్గరికి వెళ్ళరు. ఎవరు ఓటింగ్ వాళ్ళకు ఉంది. వీళ్ళందరూ షేర్ చేసుకోవాల్సింది నెగిటివ్ ఓటింగ్ కానీ పాజిటివ్ ఓటింగ్ కాదు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి అని ఒక సాధారణమైన మహిళ డిసైడ్ అయింది అంటే ఆవిడ ఎవడు మార్చలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకూడదు, దుర్మార్గమైన పరిపాలన చేశాడు అనుకున్న తర్వాతే ఆ ఓటు ఎవరికి వద్దనేది షేర్ చేసుకోవాలి. దట్స్ కాల్డ్ నెగిటివ్ ఓటింగ్. పాజిటివ్ ఓటింగ్ నువ్వు ఎప్పటికీ షేర్ కాదు. సో నెగిటివ్ ఓటింగ్ షేర్ చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తులు ఎంత తక్కువ మంది ఉంటే తెలుగుదేశానికి అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి శత్రువుల్ని అక్కడ పెంచుకుంటా పోవటం వల్ల ఏమవుతుంది, ప్రధాన శత్రువు యొక్క బలం తగ్గిపోయి ప్రధాన శత్రువుకు రావాల్సిన ఓటింగ్ శాతం చిన్న చిన్న శత్రువులందరికీ స్ప్లిట్ అయిపోతుంది. ఎవరి ఓటింగ్ నెగిటివ్ ఓటింగ్ స్ప్లిట్ అవుతుంది, పాజిటివ్ ఓటింగ్ కాదు. నేను మీకు ఇంతకు ముందు మన దీంట్లోనే ఈ ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటింగ్ మొత్తం కూడా ఒక 2% 3% చీలింది, అది స్ప్లిట్ అయింది అంటే అది షర్మిలాకి వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకపోతే ఎవరికి వెళ్తుంది? ఆబ్వియస్లీ టీడీపీ, తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓటింగ్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందేమో, ఎస్సీ ఎస్టీ ఓటింగ్ అంతా జగన్ దగ్గరే ఉంది అనుకుంటే అసలు ఎస్సీ ఎస్టీ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 100% ఉంది. అది బయటకు వచ్చే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఈ 35% ఓటింగ్ జగన్ బలం. ఈ బలాన్ని చీల్చే అధికారం ఎవరికి లేదు. తెలుగుదేశం పార్టీ కూడా చేతులు ఎత్తేసింది, ఇక మాకు ఈ ఓట్లు రావు, మిగతా ఓట్ల మీద డిపెండ్ అవుదామని. ఇప్పుడు షర్మిల గారి లాంటి వాళ్ళని ప్రమోట్ చేయటం కారణంగా వాళ్ళకు వచ్చేటువంటి నెగిటివ్ ఓటింగ్ ని స్ప్లిట్ అయ్యి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చే నెగిటివ్ ఓటింగ్ ని షర్మిల గారి దగ్గరికి వెళ్ళటం వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ రేపొద్దున కాన్స్టిట్యున్సీకి 5 నుంచి 10,000 ఓట్లు నష్టపోతుంది. ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు సార్ తెలుగుదేశం పార్టీకి? అర్థం అవుతుంది, కానీ వీళ్ళ ఆలోచన ఏంటి అంటే ఇప్పటికిప్పుడు ప్రజల మనసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి ద్రోహి, జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి అని ఒక ఎజెండాని ఫిక్స్ చేసి అది ప్రజల మనసుల్లోకి గుప్పించడానికి వాళ్ళకున్న ఒకే ఒక అస్త్రం షర్మిల.